ఆ నియోజకవర్గంలో పెద్ద అయిన పార్టీ వీడడంతో కొత్త బాస్ ఎవరన్న చర్చ జరుగుతోందట. మరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే వెళ్లిన పెద్ద అయిన రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోందట. ఇవన్నీ కాదు, యూత్ని ఎంకరేజ్ చేద్దామనుకుంటే ఎవరా నవయువ నేత అన్న సస్పెన్స్ నడుస్తోందట. ఆ బాన్సువాడ బాదరబందీ ఏంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. బాన్సువాడ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఎదిగి టీడీపీ హయాంలోనూ మంత్రిగా పనిచేసి ఆపై బీఆర్ఎస్లో చేరి అక్కడ మంత్రిగా స్పీకర్గా చేసిన లీడర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు. దీంతో బాన్సువాడ బీఆర్ఎస్ కంటూ ఒక బాస్ లేకుండా పోయారట. ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ కు గట్టిపట్టుగా నిలిచిన పోచారం వెళ్లిపోవడంతో ఈ ప్రాంత కారు పార్టీ బొత్తిగా బోసిపోయిందట. పోచారం వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ఇతర నాయకులందరూ షాక్ అయ్యారట. పార్టీలో ఇంతటి స్థానం కల్పించినా ఆయన వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ అధినేత ఫీల్ అయ్యారట. ఎలాగైనా సరే ఈ నియోజకవర్గాన్ని తిరిగి బలోపేతం చేయడంపై సీరియస్గా ఫోకస్ చేశారట. దీంతో పార్టీని వీడిన వారిపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి మొన్నటి ఎన్నికల వరకు గట్టిపట్టే ఉండేది. పోచారం వెళ్లిపోవడంతో పూర్తిగా డీలా పడిందట. ఇక్కడి క్యాడర్ తమకంటూ ఒక లీడర్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారట. ఇటీవల బాన్సువాడలో జరుగుతోన్న కార్యక్రమాలకు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా కవితక్కే పెద్ద దిక్కుగా ఉంటూ ధైర్యాన్ని నింపుతున్నారట. అయినా సరే బాన్సువాడ బీఆర్ఎస్ కంటూ ఒక బాస్ కావాలని క్యాడర్ అడుగుతూనే ఉన్నారట. దీంతో బాన్సువాడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కోసం సర్చింగ్ మొదలైందట. గతంలో పార్టీ కోసం విస్తృతంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేకి ఈ బాధ్యతలు కట్టబెట్టేందుకు గులాబీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇక్కడ బీఆర్ఎస్ బలపడే అవకాశం ఏర్పడుతుందని ఇక్కడి క్యాడర్ భావిస్తోందట. అయితే 10 ఏళ్ల పాటు నిజామాబాద్ రూరల్కి ఎమ్మెల్యేగా పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ ప్రస్తుతం బాన్సువాడ బీఆర్ఎస్ కార్యకలాపాలను చూసుకుంటున్నారట. 1999 నుంచి 2004 వరకు ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన బాజిరెడ్డి 2004 నుంచి 2009 వరకు బాన్సువాడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవజ్ఞుడు. 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి డీఎస్పై గెలిచారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బాజిరెడ్డికి బాన్సువాడ బాధ్యతలను కట్టబెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే బాజిరెడ్డి బాన్సువాడ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. మరి నిజామాబాద్ రూరల్లో నాయకత్వం లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక బాజిరెడ్డి తనయుడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకింకా రాజకీయ చాతుర్యం, గాంభీర్యం వచ్చినట్టు లేదన్న మాట వినిపిస్తోంది. దీంతో నిజామాబాద్ రూరల్కి ఎవరిని సెట్ చేస్తే బావుంటుంది అన్న కొత్త చర్చ మొదలైందట. మొత్తానికి బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా బాన్సువాడ పంచాయతీ ఎంతకీ తెగేలా కనిపించడం లేదట. పోచారం పార్టీని వీడిన తర్వాత ఇక్కడ గులాబీ పార్టీకి తలనొప్పిగా తయారైందట. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిని బాన్సువాడ నుంచి పోటీ చేయించే యోచనలో ఉంది. కానీ ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ప్రకటించలేదు. దీంతో బాన్సువాడలో తమ పట్టు జారవిడుచుకోవద్దు అన్న ఆలోచనలో పోచారం ఉన్నారట. అందుకే ఆయన తానే స్వయంగా ఇక్కడ పోటీ చేసేలా కనిపిస్తోందట. పోచారం అగ్రీస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసిల బాలరాజు కలిసి పనిచేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారంగా బాన్సువాడ సీన్ తయారైందట. ఇటీవల జిల్లా కలెక్టరేట్ ఆందోళనకు ఏనుగు వర్గీయులు పెద్ద ఎత్తునొచ్చారట. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉంది. ఇదిలా ఉంటే తిరిగి బీఆర్ఎస్కే వెళితే ఎలాగుంటుంది అన్న ఆలోచనలో బాన్సువాడ పెద్ద అయిన పోచారం పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి, బాన్సువాడకు కొత్త బాస్ వస్తారా లేక పాత బీఆర్ఎస్ బాసే కొత్తగా నియమితులవుతారా తేలాల్సి ఉంది. పోచారం తిరిగి బీఆర్ఎస్ కు తిరిగి వెళ్లిపోతే పాత తరాన్ని పక్కన పెట్టి యువతకు పెద్దపీట వేసేలా ఆలోచిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఇటు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోనూ ఆ యువ నాయకుడు ఎవరా అన్న కొత్త చర్చ మొదలైందట. For more videos like this, subscribe Big TV channel.